సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం పుష్యశుద్ధ విధియ ఆదివారం పూర్వాషాఢ నక్షత్రం డిసెంబర్ 21వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం అయిన తర్వాత విశేష ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్ర మహాత్మ్యం వరాపురాణం శ్రీభాష్యం భగవద్గీతం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావి సేవాకాలం విశేష సేవాకాలం ధనుర్మాస ప్రయుక్తంగా దీనితో సమాంతరంగా నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత తాయార్ల సన్నిధిలోను లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోను మంగళాశాస్త్రం పూర్తయిన తర్వాత అమ్మవారి సేవ బేడా సేవ ఆరంభమవుతుంది. బేడా సేవ అయిన తర్వాత ఆండాళ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ సన్నిధిలో విశేష ఆరాధనం అయిన తర్వాత నివేదనంతో సమాంతరంగా తిరుప్పావి సేవాకాలం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుర వ్యాఖ్యానం విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారింపు అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేషమైనటువంటి ఆరాధనం నివేదనం సేవాకాలం చేతమరగోష్ఠి మంగళాశాస్త్రం అయిన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం అయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు 6:30 గంటల ప్రాంతంలో సర్వదర్శనం ఆరంభమవుతుంది. ఈ సర్వదర్శనం ఆరంభం అవడానికి ముందు గోవిందరాజస్వామి వారు ఉత్సవమూర్తులు ఉభయ దేవేరులతో కూడి బంగారు తొడిక్కినియాన్ పైన అయ్యవారి సేవకి బయలుదేరుతారు. స్వామివారు బయలుదేరిన తర్వాత తాయారు సన్నిధికి వచ్చిన తర్వాత తాయారు సన్నిధి దగ్గర ఆ మర్యాద సమర్పణం. దీంతో సమానంగా ఇదే సమయంలో ఆళ్వార్లని ఆచార్యుల్ని ఆస్థాన మండపంలోకి వేంచేపు చేయడం జరుగుతుంది. అదైన తర్వాత స్వామివారు అయ్యవారి సేవ సుమారుగా ఒక 45 నిమిషాలు గంట సేపు ఈ సేవ తిరువీధి సేవ ఉంటుంది, అయ్యవారి సేవ ఉంటుంది. దీంట్లో వేదపారాయణం స్తోత్రపారాయణం దివ్య ప్రబంధ పారాయణం ఈ పారాయణాలన్నింటిలో వాద్య విశేషాల నడుమ స్వామివారు అయ్యవారి సేవను అనుగ్రహిస్తారు. అమ్మవారి సేవకి ఆండాళమ్మవారి సన్నిధికి వచ్చిన తర్వాత ఆండాళమ్మవారికి మర్యాద సమర్పణం మంగళ నీరాజనం అయిన తర్వాత స్వామివారి ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత కుంభహారతి ఆళ్వారికి శ్రీచటాల సమర్పణం అయిన తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేపు చేసిన తర్వాత స్వామివారిని విశేషమైనటువంటి ఆరాధనం ఉపచార సమర్పణం అయిన తర్వాత అధ్యాపక స్వాములకి శ్రీచటాల సమర్పణం అయిన తర్వాత వారు దివ్య ప్రబంధ సేవాకాలం ఆరంభిస్తారు. అదై ఈ కార్యక్రమం అంతా సుమారుగా 9-9:30 గంటల ప్రాంతానికి పూర్తవుతుంది. ఆ సమయంలో 9-9:30 గంటల మధ్యలో సుమారుగా ఒక 15-20 నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేసి విశేషమైన నివేదనం మంగళాశాస్త్రం చేతమరగోష్ఠి అయిన తర్వాత స్వామివారు వయ్యారి నడకలతో ప్రధానాలయంలోకి వేయించేస్తారు. దీనితో అధ్యయనోత్సవ కార్యక్రమం సుసంపన్నమవుతుంది. మధ్యాహ్నం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రనామార్చన జరుగుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ విష్టధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ విష్టధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ కవాడమధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది. అధ్యయనోత్సవాల సందర్భంగా అయ్యవారి సేవల సందర్భంగా పగల్పత్ సేవల సందర్భంగా ఆర్జిత సేవలు గోవిందరాజస్వామితో సంబంధం ఉన్నటువంటి ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడుతున్నాయి. నిన్నటి నుంచి భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను.